హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసే గార్డెనింగ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. మన ఛానల్లో వచ్చేసి విత్తనాలు వేసే దగ్గర నుండి మొక్క పెద్దగా అయ్యే వరకు ప్రతి ఒక్క స్టేజ్ని మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు అయితే గ్రో బ్యాగ్ తెప్పించానమాట. మళ్ళీ ఈ గ్రో బ్యాగ్ ఈ ప్లేస్ లోకి సో మనకేంటంటే ఇవి అన్ని పైప్స్ అన్ని మనమే కనెక్ట్ చేసాం కదా, అలా కాకుండా మొత్తం ఒక సెట్ గా వచ్చింది. ఎలా వచ్చిందో అన్బాక్స్ చేసి అయితే చూద్దాము. పైప్స్ అన్ని ఉన్నాయి అన్నమాట. ఇంకా దీనికి కొంచెం కష్టం ఉండదనే అనుకుంటున్నాను. ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది అనమాట. గ్రో బ్యాగ్స్ మిడిల్ లో వచ్చేసి పైప్స్ ఇచ్చారు. ఇలా వచ్చింది. సో ఇప్పుడైతే కట్ చేసి చూద్దాం. ఇందులోనే మొత్తం కనెక్టర్స్ అన్ని కూడా వచ్చాయి అనమాట. మనం సపరేట్ గా ఏం కొనే పని లేదు. కాకపోతే ఇంత పెద్దది కాదు, కొంచెం చిన్నదనే చెప్పాలి. వెడల్పులో పెద్దది, పొడుగులో అయితే చిన్నది. ప్యాకింగ్ అయితే బాగానే చేశారనమాట. దీనిపైన మెజర్మెంట్స్ ఉన్నాయి. 36, 24, 12 అనమాట. హైట్ వచ్చేసి 12, వెడ్త్ వచ్చేసి 36, లెంత్ వచ్చేసి 24 అలా ఉందన్నమాట. ఇంచెసా సెంటీమీటర్స్ అవి? ఇంచెస్ అనుకుంటా. ఇంచెస్ పైప్స్, ఈ పైప్స్ అన్ని జాయింట్స్ కూడా ఆల్రెడీ చేసి ఉన్నాయి కొన్ని బ్యాక్. సో మనం కష్టపడి హోల్ పెట్టి అదంతా చేసాం కదా, ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను కదా. దీనికి అలా అవసరం లేకుండా డైరెక్ట్ పైన వస్తుంది. అంటే ఇలా మట్టి పోసి పైప్స్ పెడితే నిలబడుతుంది. అయితే ఇలా ఉంది గ్రో బ్యాగ్. సో ఇంత పెద్దగా అయితే ఉందన్నమాట. ఇవన్నిటికి పైప్స్ కనెక్ట్ చేద్దాం సొల్యూషన్ పెట్టి. ఇంకా ఈ పైప్స్ అయితే మా హస్బెండ్ కనెక్ట్ చేస్తారు, తనకు బాగా అలవాటు అనమాట. సో ఇవన్నీ తనతో కట్ చేపించి అటాచ్ చేపించి మట్టి ఫిల్ చేసి మనం విత్తనాలు అయితే వేద్దాం. ఫస్ట్ అయితే పైప్ అటాచ్మెంట్స్ అన్నీ కూడా తీసేసామన్నమాట. కార్నర్ ఫస్ట్ అటాచ్ చేస్తున్నాము, ఎన్నైతే కార్నర్స్ ఉన్నాయో. ఇది మనకు మరీ అంత పెద్దది కాదు, మరీ అంత చిన్నది కాదు, కాబట్టి మనకు 4 కార్నర్స్ వచ్చాయి. అండ్ మిడిల్లో వచ్చేసి ఎక్కువ జాయింట్స్ అనేవి రాలేదు. 2 సైడ్స్, వెడ్త్ ఉన్న సైడ్ కాకుండా లెంత్ ఉన్న సైడ్ మటుకు 2 సైడ్స్న మధ్యలో ఒక మిడిల్లో జాయింట్ లాగా ఇచ్చారనమాట. ఫుల్ పైప్ ఇస్తే ఇంకా వాళ్ళకి ప్యాకింగ్కి కూడా కష్టమని అలా ఇచ్చుంటారు. సో ఇంకా పెద్ద గ్రో బ్యాగ్స్ అనుకోండి, మిడిల్లో మనకు పెట్టేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ గ్రో బ్యాగ్స్తో పాటు మనకు పైప్స్ వస్తాయి కదండి, ఇవి అటాచ్ చేయడానికి మనం సొల్యూషన్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి. లేదంటే ఏమవుతుందంటే అవి ఫస్ట్లో బాగానే ఉంటాయి, మనకు మొక్కలు మట్టి అవి వేసిన తర్వాత కొంచెం వెయిట్ అవుతుంది కదా, ఆ కార్నర్స్ ఊడిపోవడం, మాటికి పెట్టుకోవడం, మట్టి ఉండడం వల్ల మనకు పైప్స్ అనేవి సరిగ్గా అటాచ్ కాకపోవడం, ఈ బాధలన్నీ ఉంటాయి. ఎప్పుడైనా సరే మీరు పైప్స్ ఇలాంటివి అటాచ్ చేసేటప్పుడు గ్రో బ్యాగ్స్కి ఖచ్చితంగా సొల్యూషన్ అనేది పెట్టేయండి. ఇంకా మంచిగా పర్మనెంట్గా ఉండిపోతుంది, మాటికి పడిపోవడం అలాంటిది ఉండదన్నమాట. ఫస్ట్ అయితే ఇలా 4 కార్నర్స్ని కూడా అటాచ్ చేసేసాం. మధ్యలో చెప్పాను కదా ఒకటి వచ్చిందని, ఇదే అన్నమాట. సో మనకి ఇలా అటాచ్ చేసుకోవాలి. సో ఈ గ్రో బ్యాగ్స్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసిందండి. ఈ ఫ్లోర్లో పెట్టేవన్నీ కూడా ఇంకొకటి పెడితే సరిపోతుందన్నమాట. అందులో కూడా తీగజాతి మొక్కలు వేద్దాం అనుకుంటున్నాం. ఇందులో వచ్చేసి మొత్తం కూడా బెండకాయ అన్నమాట. సో చూస్తున్నాము,
ఏమేస్తే బావుంటుంది, ఇంకా ఎలా ఉండాలి అనేది ఆలోచిస్తూ ఉన్నాము. ఇదైతే ఖచ్చితంగా అంతా బెండకాయ ఏసేద్దాం అనుకుంటున్నాం. మనకు ఇంత గ్రో బ్యాగ్‌లో ఏసుకుంటే మన ఇంటికి కావాల్సినన్ని సరిపోతూ ఉంటాయి. కంటిన్యూగా మనకు బెండకాయలనేవి వస్తూనే ఉంటాయి. సో, ఇలా ప్లాన్ చేసుకుంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అని బెటర్ అనమాట. మేము ఫస్ట్ అయితే టమోటా ఏసాం. తర్వాత వంకాయి, ఇందులో బెండకాయ అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటేసామనమాట. సో, ఎక్కువ కుండీలు కావు. మనకు ఎక్కువ ఏమంటారు ఫ్రీగా ఉంటుంది అన్నీ ఒక చోట. ఇప్పుడు మనం ఒక 5, 6 మొక్కలేయాలనుకోండి. అక్కడొకటి, అక్కడొకటి, అక్కడొకటి అలా వేస్తూ ఉంటాము. సో, అన్ని కుండీలని కేర్ చేయాలన్నా కష్టమవుతూ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా మనకు ఇప్పుడు వంకాయలన్నీ ఒక చోట ఉన్నాయనుకోండి. దానికి కావాల్సిన మందులు కానియండి అన్నీ ఒకటేసారి ఇవ్వచ్చు. మనం అలా ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల వాటికి పోషణ మంచిగా అందుతుంది. ఇంకా మనకు అన్ని మొక్కలు కూడా ఒకటే చోట ఉంటాయి. సో, మేమైతే ఆ విధంగానే ఐడియా చేసుకొని టమాటా మొక్కలన్నీ ఒకటి పెడుతున్నాము. అలానే వంకాయ మొక్కలన్నీ ఒక ప్లేస్‌లో పెట్టాము. సో, ఇలా చేయడం వల్ల ఇప్పుడు పూత రాలుతుందనుకోండి, వాటికి కరెక్ట్ మందివ్వచ్చు. లేకపోతే ఇక్కడ ఒక కుండీ ఉంటుంది, అక్కడ ఒక కుండీ ఉంటుంది, అక్కడ ఒకటి. నేను మా పాత ఇంట్లో అలానే పెట్టాను. సేమ్ అదే ప్రాబ్లమ్ వచ్చింది. ఇంకా కొత్త ఇంటికి ప్లాన్ చేసుకునేటప్పుడు మేమేంటంటే గ్రో బ్యాగ్స్ అన్నీ ఆర్గనైజ్‌గా ఉండాలి. పండ్ల మొక్కలన్నీ ఒక దగ్గర ఉండాలి. ఇలా ఒక్కొక్కటి అన్నీ ఒకటేసారి అయితే కాలేదండి. ఎవ్రీ మంత్ ఒక 2 స్టాండ్స్ తీసుకోవడం, ఒక గ్రో బ్యాగ్ తీసుకోవడం, ఒక 2 బ్యాగ్స్ మట్టి తీసుకోవడం, అలా ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం చేస్తున్నాం వర్క్. ఇంకా రెగ్యులర్ కూడా మనకు వాటర్ ఇవ్వడం, వీటిని జస్ట్ బోర్న్ మీల్ అందించడం అలా వర్క్ ఉంటుంది. ఎక్కువ పెద్ద పని కూడా ఉండదు. మనకు ఒక్కసారి సెటప్ అయిపోతే మనకు ఇంకెక్కువ వర్క్ ఉండదనమాట. దాని గురించి కొంచెం పోషణలు అదొకటి ఇస్తూ ఉండాలి వాటికి పోషణకి. ఇంకా వాటికి వాటర్ ఆల్టర్‌నేట్ డే ఇస్తూ ఉండాలి. అలా చూసుకుంటూ ఉంటే సరిపోతుందనమాట. ఇంకా మనకు క్రాప్ వస్తూనే ఉంటుంది. సో, దీని తర్వాత మంచి హోమ్‌మేడ్ ఫర్టిలైజర్స్, ఇంకా పురుగు మందులు, పురుగులు రాకుండా ఇంట్లోనే ఎలా నివారించొచ్చు ఆర్గానిక్‌గా ఇంట్లోనే చేసుకొని అవన్నీ గూడా నెక్స్ట్ వీడియోస్‌లో వస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇంకోటి ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే వంకాయ పూత, టమోటా పూత అనేది ఎక్కువగా రాలిపోతుంది. అది రాలిపోకుండా ఉండడానికి మజ్జిగని స్ప్రే చేయాలి. అది వీడియో మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానన్నమాట. మనకు ఎక్కువ సమస్య ఏంటంటే పూత రాలిపోతూ ఉంటుందన్నమాట. టమోటాకి, వంకాయకి ఇవి రాలకుండా ఎలా నివారణ చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్‌గా చూపిస్తాను. మజ్జిగని ఒక 3 డేస్ పెట్టేసి దాన్ని మళ్ళీ 1:10 రేషియోలో కలిపి స్ప్రే చేయాలన్నమాట. సో, ఇక్కడైతే కంప్లీట్‌గా కార్నర్స్ అన్నీ కూడా ఫిట్టింగ్ చేయడం అయిపోవస్తుందనమాట. సో, ఇప్పుడైతే 4 సైడ్స్ పెట్టేసాం కదా! దీనికి కార్నర్‌కి కూడా మళ్ళీ కొంచెం సొల్యూషన్ పెట్టేసి అటాచ్ చేస్తే సరిపోతుంది. సో, బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇంకో 2 గ్రో బ్యాగ్స్ ఉన్నాయి కదండీ! అవంత కష్టం కాలేదు. ఇది అన్నీ దీనికే వచ్చేసాయన్నమాట. ఆటోమేటిక్‌గా జస్ట్ అలా సొల్యూషన్ పెట్టేస్తున్నాము. ఎక్కువ కష్టం అయితే కాలేదు. సో, ఇలా సొల్యూషన్ పెట్టేసి ఒకదాని తర్వాత ఒకటి అటాచ్ చేసేసి దీంట్లోకి మట్టి అనేది ఫిల్ చేసేస్తున్నాము. సో, ఈ గ్రో బ్యాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సైజ్ కూడా బాగుంది అండ్ స్టాండర్డ్‌గా ఉంది. మేము తయారు చేసిన దానికన్నా కూడా ఇది కొంచెం స్టాండర్డ్‌గా ఉందన్నమాట. అదైతే దానికి ఇలా పైప్స్ పెట్టుకోవడానికి ఇవ్వలేదు. మేమే ఎక్స్ట్రా పైప్స్ అనేది అటాచ్ చేసాము. సో, ఇది అయితే మాకు ప్రైస్ వచ్చేసి 999 అయిందనమాట. మీషోలో తీసుకున్నాము. సో, ఎవరికన్నా కావాలంటే ట్రై చేయండి. మీషోలో అన్ని రకాల గ్రో బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయి. చిన్న బ్యాగ్ నుండి అతి పెద్ద బ్యాగ్ వరకు. నెక్స్ట్ అయితే దీని తర్వాత చాలా పెద్ద గ్రో బ్యాగ్ అయితే ఒకటి తీసుకున్నాం. అది ఇంకా పెట్టలేదు. నెక్స్ట్ మంత్ పెడతామన్నమాట. దాని స్టాండ్స్ అయితే చేపిస్తున్నాము. స్టాండ్స్ అయిన తర్వాత ఇంకా దాంట్లో ఏంటంటే ఆకుకూరలు పెట్టాలని మా కోరిక. ఇంటికి కావాల్సిన ఆకుకూరలు అన్ని రకాలు 6, 7 రకాల ఆకుకూరలు అన్నీ కూడా అందులోనే పండించాలని చూస్తున్నామన్నమాట. సో, అవి ఎలా పెడతాము ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోస్‌లో మీకైతే చూపిస్తాము. ఇక్కడైతే దీంట్లో ఇప్పుడు మట్టి ఫిల్ చేసేసి మొత్తం కూడా బెండకాయ విత్తనాలు నాటాలన్నమాట.
ఈ సాయిల్ మిక్స్ వచ్చేసి కోకోపీట్, కౌ డంగ్, వర్మీ కంపోస్ట్, ఎర్రమట్టి అన్నీ కూడా మిక్సింగ్ అనమాట. సో, జ్యోతి ఆర్గానిక్స్ నుండి మేమే దగ్గర నుండి కలుపుకొని తెప్పించాము. సో, ఏంటంటే మనకు ఇంత కలపాలంటే మనకు ఎర్రమట్టి తెచ్చుకోవాలి, వర్మీ కంపోస్ట్ అన్నీ చాలా పైకి ఎక్కియాలన్నా చాలా కష్టము. సో, బ్యాగ్స్ తెచ్చుకుంటే డైరెక్ట్ బ్యాగ్ ఇలా వేసేస్తే మనకు ఒక బ్యాగ్ అయితే ఇందులోకి సరిపోతుందనే ఐడియాతో ఎక్కువగా లైట్ వెయిట్ సాయిల్ ఇవే పెడుతున్నాం అనమాట. ఇప్పటి వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఇందులో మనకి ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్, మట్టిలోనే మనకు వానపాము గుడ్లు అనేవి ఉంటాయి. సో, మనకి రెగ్యులర్గా వానపాములు కూడా ఇందులోనే వచ్చేస్తూనే ఉంటాయి అన్నమాట. మనం వదలకపోయినా సరే ఇందులో పుడుతూనే ఉంటాయి. ఇంకా మన మొక్కలకి వేర్లకనేది గుల్లగుల్లగా ఉండి మంచిగా ఉంటుంది. సో, ఇక్కడైతే మొత్తం అయితే మట్టి ఏసేసాము. కొంచెం చదునులాగా చేసేసి ఇందులో ఇప్పుడు విత్తనాలనేది వెయ్యాలనమాట. ఇది మనకు బెండకాయ సీడ్స్ ఉమ్, చూపి దగ్గర. ఈ బెండకాయ సీడ్స్ ఎక్కువ ఇవి కొంచెం కాస్ట్లీ సీడ్స్ అన్నమాట. ఇవి 90% జర్మినేషన్ రేట్ ఉంటుంది. ఇవి ఇట్లా ఉంటాయి దాని దగ్గర. కాస్ట్లీ సీడ్స్ 90% జర్మినేషన్ రేట్ అనమాట. నార్మల్గా మనకి 60% అట్లా వస్తాయి కదా నార్మల్ విత్తనాలు కూడా. ఇవి కొంచెం కాస్ట్లీ అనమాట ఇవి. సో, ఇప్పుడు ఇవి ఇక్కడ వేద్దాం. పెట్టేసుకుంటూ మట్టి పెట్టేస్తుంది. ఉమ్. ఇది చాలా ఫాస్ట్గా వస్తాయి కదా గ్రోత్. ఎన్ని రోజులలో వస్తుంది ఇది? చాలా ఫాస్ట్ గా వస్తాయి. ఇది ఇంకా ఏమంటారు, బెండకాయలు కూడా ఇంకా అన్నిటికన్నా ఫాస్ట్ గా వస్తాయి. తొందరలో ఇదంతా గ్రీన్ గ్రీన్ అయిపోతుంది. చూద్దాము. ఇప్పుడు ఇట్లా ఉంది కదా అయితే. ఈ విత్తనాలు వచ్చేసి మనకు చాలా ఫాస్ట్‌గా జర్మినేషన్ అవుతాయి అన్నమాట. సో, మనకు ఒక 3 డేస్‌లోనే మొలకలు అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ చూపిస్తాను ఎలా అవుతుందో. ఒక 5-6 డేస్‌కి అన్నమాట పెద్ద పెద్దగా వచ్చేసాయి చూడండి. సో, మనకు బెండకాయ అనేది చాలా ఫాస్ట్‌గా వస్తుందన్నమాట. ఇంకొక 15 డేస్‌లో పెద్దగా అయిపోతే ఇంకొక 15 డేస్‌లో మనకు బెండకాయ పువ్వులు అనేవి వచ్చేసి మనకు బెండకాయలు అనేవి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో, ఇది ఒక 10 డేస్‌కి ఇంకా పెద్దగా అయిపోయాయి. సో, నెక్స్ట్ ఎలా పెద్దగా అవుతున్నాయి, ఎలా పెరుగుతున్నాయి అనేది కూడా నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. మీకు రెగ్యులర్‌గా వీడియోస్ అనేవి వచ్చేస్తాయి. మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.